ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భూమి కనిపిస్తే చాలు రాబందుల్లా వచ్చి వాలిపోతున్నారు కూటమి నేతలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పసుపు పార్టీ నేతలు ఫేక్ రిజిస్ట్రేషన్లతో అక్రమాలకు తెగబడుతున్నారు. ఈ భూ బకాసురులకు అధికారులు వంతపాడుతున్నారు, అక్రమాలకు సహకరిస్తున్నారు. ఫలితంగా కొద్దిపాటి భూములున్న మధ్యతరగతి సామాన్య ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తే వెళ్లి కోర్టులో తేల్చుకోండి అంటున్నారు. అక్రమాలకు అండగా నిలబడ్డమే కాకుండా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోని భూ ఆక్రమణలపై ఫోకస్. ఇతని పేరు కూరెళ్ల రాజ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం వాసి. ఇతనికి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటపాలెం శివారు కలగరువులో తాత ముత్తాతల నాటి 9 సెంట్ల భూమి ఉంది. ఈ స్థలంపై టీడీపీ నేత పండు జాన్ రాజు కన్నుపడింది. అంతే, ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫేక్ డాక్యుమెంట్లతో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. ఇదేం ఘోరమని రాజ్ కుమార్ జిల్లా కలెక్టర్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులకు పదే ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఆడు డాక్యుమెంట్లు అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారు ఎండార్స్మెంట్ 5 నెలలు ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. ఆయనకి అసలు భూమి లేదని. అలాగే కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆయన భూమి నకిలీ అని ఇచ్చారు. అలాగే సస్పెండ్ అయిన మండల సర్వేయర్ గారు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి భూమే లేదు, వారు భూమి చేయించుకున్నదంతా ఫేక్ అని ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఫేక్ అని ఇచ్చారు. అంత ఫేక్ అని ఇచ్చినప్పుడు నా భూమి అప్పగించడానికి ఎంఆర్ఓ గారు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే వారి దగ్గర డబ్బులు తినేసేసి, అంటే ఈ విషయం నేను చెప్పకూడదు, తినేసేసి నాకు న్యాయం చేయట్లేదు. ఫేక్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఉండి సబ్ రిజిస్ట్రార్ సుధారాణిని ఈ అన్యాయంపై ఫోనులో ఆరా తీస్తే జిల్లా రిజిస్ట్రార్ లంక వెంకటేశ్వర్లు సిఫారసు మేరకు పత్రాలు చూసుకోకుండా ఫేక్ రిజిస్ట్రేషన్ చేసేశామని ఆమె అంగీకరించారు. ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేయిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ ఆడియోను రాజ్ కుమార్ మీడియాకు విడుదల చేశారు. మరి ఏంటి అసలు అది ఏంటి అసలు ఎలా చేశారు అసలు ఏ విధంగా చేశారు? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఆ రోజు మాకు ఒక 2 days బిఫోర్ ఫోన్ చేశారండి. ఇలా మా ఫ్రెండ్ వస్తున్నారు, రెక్టిఫికేషన్ చేసి పెట్టండి అని చెప్పి ఆయన చెప్పారండి. ప్లస్ మేము కూడా కైకలూరు అండి ఆ డాక్యుమెంట్ మేము పంపించాము. ఇక్కడది కాదు కదా అది పంపిస్తే ఆయన గ్రాంట్ అప్రూవల్ ఇచ్చేసారండి. అప్రూవల్ ఇచ్చేస్తే ఇంకా మేము రెక్టిఫికేషన్ కి అంత డీటెయిల్డ్ గా చూడమండి అని గారు. దాంతో ఆ రోజు అలాగా చేసామన్నమాట. స్థానిక ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ అధికారులంతా కూడా ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ అని అంటూనే తన భూమి తనకు ఇప్పించడం లేదని, అక్రమానికి పాల్పడిన పండు జాన్ రాజుపై చర్యలు తీసుకోవడం లేదని రాజ్ కుమార్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ కుమార్ హెచ్చరించారు. మేము దెబ్బలాడే, మేము బూతులు బాటలే, మాకు రౌడీజం తెలీదు. కానీ మా మీద రౌడీజం చేసి మమ్మల్ని చంపడానికి ఎంతోమంది ప్లాన్ చేసుకుంటున్నారు. మేము ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే ఇదే సబ్ రిజిస్ట్రార్ ముందు మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబంలో ఎక్కడ బాగుపడతారు, దీనివల్ల మా ఆస్తి వస్తే రేపు పొద్దున వాళ్ళని హ్యాపీగా ఉంటారు. దీనికి మీ మీడియా మిత్రులను సహకరించండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చూస్తున్న ఈయన పేరు ఏలూరి రంగబాబు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం వాసి. ఇతనికి చెందిన 32 ఎకరాల సాగు భూమిపై సైతం అక్రమార్కుల కన్ను పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పేకేరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రంగబాబుకు తెలియకుండానే నకిలీ పత్రాలు సృష్టించి మొగల్తూరు, ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. అడంగల్ పాస్బుక్లు తన పేరు మీద ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపులు తీసుకుని శ్రీనివాసరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేశారని రంగబాబు ఆరోపిస్తున్నారు. 1B పట్టాదార పాస్బుక్లు అడంగల మన పేర్లు ఉన్నా సరే ఈ స్టేట్లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయరండి. ఎందుకంటే నేమ్స్ మ్యాచ్ అవ్వాలి, పేర్లు మ్యాచ్ అవ్వాలి. పేర్లు మ్యాచ్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ పొరపాటును కూడా చేయరండి ఏ సబ్ రిజిస్టర్ కూడా. కానీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏం అక్కర్లేదండి. ఎకరానికి వచ్చి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటారు. వాళ్ళకి ఏ పేపర్లు అక్కర్లేదండి, ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నేను ఈ డాక్యుమెంట్ పెట్టాను గమనించి నేను ఏం చేశానంటే మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఒక 8 months ధర్నాల రాత్రి రూపాయలు కూడా అక్కడే కూర్చొని ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని సస్పెండ్ చేయించడం జరిగింది. అతని పేరు వీరభద్రరావు అండి.
అతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్లను బయటపెట్టి సుమారు 470 డాక్యుమెంట్లు చేశాడండి ఈ విధంగానే. భూ యజమానుల ప్రమేయం లేకుండా ఎవరైనా ఎవరి భూమినైనా ఎవరి పేరు మీదనైనా రిజిస్ట్రేషన్ చేసేలా ఆటో మ్యూటేషన్ పద్ధతిని అవలంబించడమే సమస్యకు కారణమని రంగబాబు అంటున్నారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ సుధారాణి తన భూమిని అన్యాయంగా చట్టవిరుద్ధంగా ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని రంగబాబు ఆరోపిస్తున్నారు. దీని వెనుక రెవెన్యూ మంత్రి కార్యాలయ సిబ్బంది హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. మినిస్టర్ గారు సీసీ గారిని కలిసినప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. సార్ పాస్బుక్లు ఉన్నాయి, అడంగలు ఉన్నాయి, 1B ఉంది, ఇవన్నీ ఉండగా మీరు ఎలా చేయమని ఫోన్ చేశారని అడిగాను నేను. సీసీ గారు ఫోన్ చేశారని ఇక్కడ అధికారులు కొంతమంది చెప్పారు నాకు. నేను సీసీ గారిని అడుగుతుంటే కోర్టులో చూసుకోండి అన్నాడు అన్న అతను. కోర్టులో చూసుకుంటాం ఏంటి సార్, నా రికార్డు నా 1B అన్నీ ఉండగా అవతల వ్యక్తికి సపోర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అధికారం మీకు ఎక్కడది? దీనిపై నేను అక్కడ కూడా చెప్పాను, నేను సీఎం గారు కలుస్తానండి. నేను ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఇది మీరు ఫోన్ చేసి చెప్పడం చాలా దుర్మార్గం, మీరు చెప్పకూడదని చెప్పి నేను ఆయన చెప్పడం జరిగింది. మరి రెవెన్యూ మినిస్టర్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రెవెన్యూ మినిస్టర్ సీసీ గారు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసేయని ఉండి సబ్ రిజిస్టర్ వారిని, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ వారిని, వెస్ట్ గోదావరి జిల్లా డిఐజీని, మా బంటుమిల్లి సబ్ రిజిస్టర్ని ఫోన్ చేసి ఏవైనా పర్లేదు రిజిస్ట్రేషన్ చేసామని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తున్నారంట. డబ్బులిస్తే చాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫేక్ రిజిస్ట్రేషన్లు సునాయాసంగా చేసి పారేస్తున్నారని రంగబాబు మండిపడుతున్నారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థనే భ్రష్టు పట్టించేశారని ఆయన ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ బాగోతాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆయన అంటున్నారు.